బ్రో, యాక్చువల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారనమాట. సో ఏ విషయం మీద వెళ్ళారు అంటే ఈ టికెట్ హైక్స్ అలాగే బెనిఫిట్ షోస్ గురించి అయితే కొంచెం మాట్లాడడానికి వెళ్ళారు. అలానే ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలని దాని గురించి కూడా ఆయనతో గవర్నమెంట్తో మాట్లాడి కొంచెం సలహాలు తీసుకోవడం కానీ వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడానికి వెళ్ళారనమాట. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కొన్ని సీరియస్గా ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని, కొన్ని రూల్స్ పెట్టారని తెలుస్తుంది. సో ఏంటి ఆయన ఏం మాట్లాడారు? ఖచ్చితంగా అక్కడ మెయిన్గా 2 పాయింట్ల గురించి మాట్లాడడానికి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏం మాట్లాడారు, ఆయన ఏం చెప్పారు అంటే ముఖ్యంగా అసలు ఈ టీం అందరూ కూడా ఏర్పాటు చేసింది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. సో ఈ బాధ్యత అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకే అప్పగించాడు. ఎందుకంటే ముందుగా అసలు ఈ భేటీ చేయడానికి కారణం ఎవరు, అసలు మాట్లాడాలి ఇదంతా కూడా సెట్ చేయాలనే డిసిషన్ తీసుకుంది కూడా మెగాస్టార్ చిరంజీవి. సో ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సో ఓకే నేను రెడీగా ఉన్నాను, ఇక్కడికి ఎవరెవరు రావాలి, ఎవరెవరు వస్తారు, ఏం మాట్లాడతారు అంతా కూడా ఈ బాధ్యత మీకు అప్పగిస్తున్నాను, మీరు చూసుకోండి అని చెప్పాడు. సో ఈ రోజు మాత్రం వాళ్ళందరూ కూడా ఒకటవ్వడం, అందరూ వేయడం జరిగింది. సో అక్కడ ముఖ్యంగా 2 పాయింట్ల గురించి అయితే వాళ్ళు వెళ్ళారు. మనం రీసెంట్ గా చూసాం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఇప్పటి నుంచి బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఏ మాత్రం మీకు పర్మిషన్ ఇచ్చేది లేదు, అదే విధంగా టికెట్ల హైక్ విషయంలో కూడా పర్మిషన్ మేము ఇవ్వబోము అనే విధంగా కఠినమైన చర్య తీసుకున్నారు. ఆ రోజు ఆయన సీరియస్ గానే చెప్పారు, బెనిఫిట్ షోస్ టికెట్ హైక్స్ అయితే ఉండదు, దీని గురించి అయితే నా దగ్గర రావద్దని చెప్పారు. కానీ ఏమైంది, మన ఇండస్ట్రీ వాళ్ళు ఏంటంటే సరే ఒకసారి అందరం కలిసి మాట్లాడదాం, సో మన వర్షన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అప్పుడు ఏమైనా ఆయన కొంచెం చేంజ్ అవ్వచ్చు అని చెప్పి సో వెళ్ళారనమాట. సో వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఏంటంటే ఈ ఒక్క విషయం బెనిఫిట్ షోస్ గురించి, టికెట్ హైక్స్ గురించి అయితే మాట్లాడకండి. సో బెనిఫిట్ షోస్ అయితే ఉండవు, బట్ టికెట్ హైక్స్ అయితే మేబీ సినిమా బట్టి, లేదంటే ఆ సినిమా ఒకవేళ తెలంగాణ సంస్కృతి సంబంధించి ఉన్నా కూడా, తెలంగాణ నేటివిటీని చూపించే విధంగా ఉన్నా కూడా, సో దాని గురించి ఏమన్నా హైక్స్ ఇవ్వచ్చు అని కూడా ఒకటి చెప్పారని తెలుస్తుంది. సో దాంతో పాటు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఈవెంట్ కానీ, సినిమా థియేటర్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సెలబ్రిటీ వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా చాలా మంది క్రౌడ్ వస్తారు, వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు, ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా మీదే, ఒక సెలబ్రిటీదే ఉంటుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒకవేళ పోలీసులకు ఏదన్నా మీరు పర్మిషన్ కావాలి, మేము థియేటర్ దగ్గరికి వెళ్తున్నాం, లేదంటే ఒక ర్యాలీ చేస్తున్నాం, లేదంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నాం, ఇలా ఏం చెప్పినా కూడా ఏంటంటే హ్యూజ్ క్రౌడ్ ఉన్న ఈవెంట్స్ అయితే అప్రూవల్ చేయము. సో ఒకవేళ పోలీసులు అడిగా కూడా వాళ్ళు కూడా మీకు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మీరు వెళ్ళాల్సి వచ్చినా కూడా అది మీ ఓన్ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రజల పైన చేసే హక్కు అయితే ఎవరికీ లేదు. మీ సైడ్ నుంచి వచ్చే బౌన్సర్ అయినా సరే, బాడీ గార్డ్ అయినా సరే, సెక్యూరిటీ అయినా సరే, ప్రజల మీద చేసే హక్కు లేదు. అలా చేస్తే మాత్రం తప్పకుండా చాలా పెద్ద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన సీరియస్ గా. వాళ్ళతో పాటు తీసుకొచ్చే బౌన్సర్ల విషయంలో కూడా ఈసారి నుంచి కూడా అస్సలు ఉపేక్షించలేదు. ఖచ్చితంగా వాళ్ళ విషయంలో కూడా కఠినంగా ఉంటాం మేము, ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు, ప్రజల్ని తోసేయడం. ఇక్కడ ఏమైపోతుందంటే ఇప్పుడు హీరోల్లో రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత వీళ్ళు జనాల్లోకి వస్తారు. జనాలు ఏమైపోతుందంటే అరే ఒక్క ఫోటో కానీ, లేదంటే ఆయన చేయి పట్టుకుందామా, సో ఆయన పక్కన నిల్చుందామా అని చెప్పి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ఈ బౌన్సర్లు ఏం చేస్తారంటే వాళ్ళు గట్టిగా తోసేయడం కానీ, ఈ తోపులాట్లు జరిగినప్పుడే కూడా కొంచెం ఏమైనా ప్రమాదం. అందుకోసమనే బౌన్సర్ల విషయంలో ఇక్కడ నుంచి సీరియస్ గా ఉంటామని చెప్పాడు. అండ్ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో కూడా అసలు రాజీ పడేది లేదు. ఎందుకంటే ఇలాంటివి కావడం వల్ల మీరు ఈవెంట్లు పెడుతున్నారు, ఏం చేసినా అంతా వేరే విషయం పెట్టుకొని మీరు ఏమైనా చేసుకోండి, కానీ మీరు ఇవన్నీ పెట్టడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. సో శాంతి భద్రతలకు ఎలాంటి రోడ్డుపాటు జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు, దీంట్లో మాత్రం అసలు రాజీ పడమనే విధంగా కూడా చెప్పాడు. అండ్ దాంతో పాటు సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో మన తెలంగాణకు సంబంధించి తెలంగాణ సాంప్రదాయాలు ఇంక్లూడ్ చేసి ఇక్కడ లొకేషన్స్ లో మీరు కానీ సినిమాలు చేస్తే వాటికి కొంత రాయితీ కూడా ఇస్తాము. అండ్ అదే విధంగా ఏదైతే మన తెలంగాణ ఇండస్ట్రీ అదే సినిమా ఇండస్ట్రీ ఉందో, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా తెలంగాణ రైజ్ అవడానికి అంటే డెవలప్మెంట్ లో కూడా మీరు సహకారం అందించాలి అనే విధంగా కూడా చెప్పారు. డ్రగ్స్ గురించి కూడా మాట్లాడడం తెలుస్తుంది. డ్రగ్స్ గురించి వ్యతిరేక అంటే డ్రగ్స్ ని నివారించడానికి అండ్ మహిళల పట్ల భద్రతా చర్యలు చూపించాలి, ఇవన్నీ కూడా మీరు సినిమాలో చూపిస్తారు. మనకు నార్మల్ గా సినిమా స్టార్టింగ్ అయ్యేటప్పుడు అన్ని కూడా చూపిస్తుంటారు కదా, సో అట్లాంటప్పుడు ఇవి కూడా చూపించాలి, ఇంక్లూడ్ చేయాలి. మీరు దీనిపైన ఒక వీడియో మెసేజ్ చేయాలి. అలాగే
ఏంటంటే ప్రతి మూవీకి ఈ వీడియో మెసేజ్ని యాడ్ చేస్తూ థియేటర్లో చూపించాలని చెప్పి ఆయన చెప్పాడు. సో మొత్తానికి ఆ 2 పాయింట్లతోని బెనిఫిట్ షోలు అండ్ ఇదే విధంగా టికెట్ల హైక్ విషయం, దాంతోపాటు ఇవన్నీ కండిషన్స్ కూడా పెట్టారు. సో ఆ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్ షోల విషయంలో, అదేవిధంగా టికెట్ల హైక్ విషయంలో, ఈ రెండింటితో పాటు మిగతా ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన అయితే పెట్టడం జరిగింది. సో వాటికి టాలీవుడ్ ఇండస్ట్రీ అందరూ కూడా వాళ్ళు కూడా అగ్రీ చేశారు. సో మేము కూడా ఇప్పటి నుంచి మీరు చెప్పిన వాటన్ని కూడా ఒప్పుకుంటున్నాం, ఇక మీద జాగ్రత్తలు పాటిస్తాం, మీరు ఏదైతే కండిషన్స్ పెట్టారో అవన్నీ కూడా మేము పాటిస్తాం అనేది వాళ్ళు కూడా ఒప్పుకొని రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో టికెట్ల హైక్ విషయంలో కొంతమేరకు అయితే తగ్గి ఖచ్చితంగా ప్రభుత్వం ఒప్పుకునే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి.